అమెరికా కళ ఆవిరి అయ్యింది. కారణము ఎవరు? భారత్. ఇది డైరెక్ట్గా ఒక ఫిలిం తీసి, అంటే ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, ఇప్పుడు డాలర్ డ్రీమ్ అంటే అందరికీ తెలుసు. అమెరికాలో ఉద్యోగము, సంపాదన, మంచి జీవితము అని కలలు కంటూ భారతీయులు అమెరికా వెళ్ళడం, దీన్నే డాలర్ డ్రీమ్. మనమే కాదు, ప్రపంచ దేశాల్లో ఎంతోమంది ఇలా కలలు కంటూ ఉంటారు. కానీ అమెరికన్ డ్రీమ్ అనే కాన్సెప్ట్ చాలామందికి తెలియదు. ముఖ్యంగా ఇప్పుడు ధనికులు ఎక్కువ మంది ఉంటారు కదా, సో వాళ్ళు మంచి మంచి లగ్జూరియస్ లైఫ్ను జీవిస్తూ ఉంటారు. అదే మీరు మిడిల్ క్లాస్ అన్నారు అనుకోండి, అమెరికాలో నివసించే మిడిల్ క్లాస్, సో వీళ్ళకి ఒక మంచి ఉద్యోగము, అలాగే ఒక మంచి జీవన విధానము, మీకు ఎప్పుడూ ఎవరూ చూడని, అంటే ప్రపంచంలో ఏ ఒక దేశములో లేని ఒక అద్భుతమైన ఒక మిడిల్ క్లాస్ జీవితం. సో అప్పట్లో అమెరికాలో ఉండేది. ఇంకా చెప్పాలి అంటే 18 ఏళ్ళు దాటిన అమెరికన్స్, వీళ్ళకి ఉద్యోగము అంటూ వస్తే తల్లిదండ్రులతో ఉండరండి. ఇప్పుడు మీరు చూడండి, అవుట్ సోర్స్డ్ అని చెప్పి ఒక అద్భుతమైన చిత్రం. అమెరికాలో నివసించే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ భారత్కు వస్తాడు, టీమ్ లీడర్గా ఉంటాడు. సో అప్పుడు భారతీయుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇతన్ని అడుగుతాడు, మీ అమ్మా నాన్న ఎలా ఉన్నారు అంటే, ఏమో తెలియదు, నేను మధ్యకాలంలో వాళ్ళతో మాట్లాడడం లేదు అంటాడు. అంటే నువ్వు మీ అమ్మా నాన్నతో ఉండవా అని అడుగుతాడు. అమ్మా నాన్నతో ఉండడం ఏంటి ఇతనికి అర్థం కాదు. సో ఇవాళ ట్రెండ్ ఏంటో చెప్పమంటారా? అమెరికన్స్ మిడిల్ క్లాస్లో ఉండేవాళ్ళు తల్లిదండ్రులతో ఉంటున్నారు. ఏమండి, ఇది ఏమైనా భారత్ యొక్క ప్రభావమా అంటే, ఇండియాలో ఏం జరుగుతుందండి? పెళ్ళి అంటే అమ్మాయి వైపు నుంచి కండిషన్ ఏంటి? అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఉండకూడదు, అంటే మా అత్తామామలు మాతో కలిసి ఉండకూడదు, అత్తగారి యొక్క పోరు అనేది నేను భరించలేను. టీవీ సీరియల్స్ చూసి ఇలాంటి ఆలోచనలు, అత్తగారు ఉంటే కోడల్ని హింసిస్తుంది, ఇది వీళ్ళ ఆలోచన. కాబట్టి అత్తామామలు మాతో ఉండకూడదు అనేది ఫస్ట్ కండిషన్. అదే ఇప్పుడు అమెరికాలో మీరు చూశారు అనుకోండి, మిడిల్ క్లాస్ వాళ్ళు తల్లిదండ్రులతో ఉంటున్నారు. ఎందుకు? వాళ్ళ మీద ప్రేమతో కాదండి, మీకు రెంట్లు ఎక్కువ, 2 రెంట్లు ఇవ్వాలి. అలాగే ఫైనాన్షియల్ సెక్యూరిటీ. ఇప్పుడు అబ్బాయి ఉంటాడు, నాన్నగారు నాకు కొంచెం ఫైనాన్షియల్ అవసరం ఉంది, ఇస్తారంటే తండ్రి ఇస్తాడు కదా. సో అలాగ వాళ్ళు కలిసిమెలిసి ఉంటున్నారు, ఇక్కడ విడిపోయి ఉంటున్నారు. అంటే అమెరికా ప్రభావం భారత్ పైన, భారత్ ప్రభావం అమెరికా పైన అని చెప్పొచ్చు. మరి ఇప్పుడు ఈ అమెరికా డ్రీమ్ ఇలాగ ఆవిరి అయిపోవడము, కొలాప్స్ అయిపోవడం, దీని మీద వాడు ఒక చిత్రమే తీశారండి. ఏం చెప్తున్నారు? మన యొక్క అతి ముఖ్యమైన ఉద్యోగాలు, ముఖ్యంగా H1B వీసా, దీనిని చూపిస్తూ 72% H1B వీసా అప్రూవల్ భారతీయులకే ఉంది. వీళ్ళు అమెరికాలోకి వచ్చి మన ఉద్యోగాలనంతా కొల్లగొడుతున్నారు. సో మనకు ఒక మంచి జీవన విధానమే లేకుండా చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే జో బైడెన్ గారు ఆ రోజుల్లో ఆయన ఏమన్నారు? మీ భారతీయులే మా అమెరికాను పరిపాలిస్తున్నారు, ఎక్కడ చూసినా మీరే కదా ఉంటున్నారు, యు ఆర్ కంట్రోలింగ్ అవర్ అమెరికా అతను చెప్పాడు. కానీ ఇప్పుడు ట్రంప్ మీకు చాలా చాలా జిత్తుల మారి కదా. సో ఇతను ఏం చేస్తున్నాడు? అమెరికాలో జరుగుతున్న పాపాలకంతా కూడా ఈ భారతీయులే కారణము. అమెరికాలో పేదరికము పెరుగుతుంది అంటే ఎందుకు? ఈ భారతీయులు అమెరికా రావడమే. కాబట్టి ఇవాళ రేసిస్టుగా మారుతున్నారండి. భారతీయుల మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి పెద్ద పెద్ద గొడవలు ఎందుకు? మీకు అమెరికాలో వాళ్ళ ప్రభుత్వాలు చేస్తున్న తప్పులు, ఈ తప్పులను కప్పిపుచ్చడానికి వాళ్ళు భారత్ని టార్గెట్ చేస్తున్నారు. అడిగితే ఏంటి? ప్రముఖ కంపెనీలు అంతా మీరే నిండిపోయి ఉన్నారు, మరి మాకు ఎవరు ఉద్యోగాలు ఇస్తారు? 72% అంటే మామూలు విషయం కాదు కదండి. ఒక చైనా అన్నారు అనుకోండి, 12% మాత్రమే. అదే మీరు కెనడా అంటే ఒక 10%, 14%. కానీ ఇక్కడ భారతీయులు 72% ఉన్నారు. మరి ఇది ఎక్కువ కదా. మనము వాళ్ళ దేశంలోకి వెళ్ళి దోచుకుంటున్నాం, మీకేమైనా అనిపిస్తుందా? లేదా ఎన్ఆర్ఐలు చూస్తుంటే మీకు అలా మీరు అమెరికాలోనే కదా ఉంటారు, మీరు వెళతారు, మీ ఉద్యోగాలు చేసుకుంటారు, ఇంటికి వస్తారు, అంతే కదండి. మీరేమైనా ఆ దేశం మీద కుట్ర పన్నుతున్నారా? లేదు కదా. మరి ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు? డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి డాక్యుమెంటరీలు చేసి మన మీద ఈ బురద జల్లే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు? సో కారణాలైతే చెప్పాము, కానీ నిజాలు ఏమిటి? అమెరికా అనేది ఒక ప్రొఫెషనల్ కంట్రీ అండి. ఆ రోజుల్లో వాళ్ళ యొక్క ఫారిన్ పాలసీ ఏంటో చెప్పమంటారా? ఈ ప్రపంచంలో టాప్ మోస్ట్ టాలెంట్ ఎక్కడ ఉన్నా
ఎక్కడ ఉన్నా ఆఫ్రికా దేశాలలోనే ఉన్నా కూడా వాళ్ళను మనం అమెరికా రప్పించాలి, రెడ్ కార్పెట్ వెయ్యాలి, వాళ్ళ టాలెంట్ని వాడుకొని అమెరికా ఒక అగ్రరాజ్యముగా నిలబడాలి. రష్యా వాళ్ళు ఎప్పుడూ ఎవరిని రానివ్వరండి. మీరు ఆ దేశంలో చదువుకోవాలంటే ముందు రష్యన్ భాష మీకు తెలిసి ఉండాలి. 1 year పాటు రష్యన్ భాష నేర్పిస్తారు. కానీ అమెరికా వాడు ఏం చేస్తాడు, నీకు ఇంగ్లీష్ వస్తే చాలు, నీలో టాలెంట్ ఉంటే చాలు, నా దేశానికి వచ్చేయి. ఆ రోజుల్లో అలాంటి క్యాంపెయిన్ జరిగేది. ఇవాళ కూడా అమెరికాలో పెద్ద పెద్ద డాక్టర్లు అలాగే ఇంజనీర్లు వీళ్ళందరూ భారతీయులే. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ అయితే విడిగా చెప్పక్కర్లేదు. బిల్ గేట్స్ గారు ఒక వ్యాపారం అని మొదలుపెట్టినప్పుడు ఆయన ఏం ఆలోచించాడు, ఈ సౌత్ ఇండియాలో ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా చాలా హార్డ్ వర్కింగ్ చేస్తారు, చాలా చాలా సిన్సియర్గా ఉంటారు, మన వర్క్ని ఎగ్జిక్యూట్ చేయడంలో వీళ్ళని మించిన వాళ్ళు లేరు అని చెప్పి ఆ రోజుల్లో భారత్ నుంచి, సౌత్ ఇండియా నుంచి తెలుగు వాళ్ళు, తమిళ్ వాళ్ళు విపరీతంగా హైర్ చేశారండి. సో ఇవాళ వాళ్ళే టాప్ పొజిషన్స్లో ఉన్నారు. ఏదో మన మీద ప్రేమతో బిల్ గేట్స్ గారు, అమెజాన్ వాళ్ళు లేదా మార్క్ జూకర్బర్గ్ మనల్ని పిలిచారు కాదండి. మన వల్ల వాళ్ళకి పనులు అవుతున్నాయి, చక్కగా పనులు అవుతున్నాయి కాబట్టే మనల్ని ఇంతలా హైర్ చేస్తున్నారు. H1B వీసాకు ఇంత పెద్ద అప్రూవల్స్ ఇస్తున్నారు. ఇదంతా ట్రంప్కి తెలియదా? తెలుసు. కానీ వాడు చేస్తున్న తప్పులను ఏదో ఒక రకంగా దీన్నే బ్లేమ్ గేమ్ అంటారు. మన మీద వేసేసారు అనుకోండి. అమెరికా అంటే సిమిలర్ టు పాకిస్తాన్ అండి. పాకిస్తాన్లో ఏం జరిగినా కూడా దానికి భారతే కారణము, వాళ్ళ వల్లే మన దేశం ఇలా అయిపోయింది. ఇదే కదా వాళ్ళు చెప్తారు. ఒక్క కాశ్మీర్ని పెట్టుకొని పాకిస్తాన్ ప్రజలను, మీకు వాళ్ళ సైన్యము, వాళ్ళ ప్రభుత్వం ఎన్ని రకాలుగా మోసాలు చేస్తున్నారు. ఇవాళ ట్రంప్ గారు కూడా ఇదే నేర్చుకున్నాడు. అమెరికాలో ఎక్కడ ఏం జరిగినా ఇది ఇండియన్స్ వల్లే, వీళ్ళు మన దేశంలోకి రావడం వల్లే ఇన్ని అనర్థాలు అమెరికాకు జరిగిపోతున్నాయి. సరేనండి, ఇన్ని చెప్పాడు కదా. ఇందులో వాస్తవాలు ఎంత అంటే అమెజాన్ వాళ్ళు మొన్న ఒక ప్రకటన చేశారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, నెక్స్ట్ 2 to 3 yearsలో ఆల్మోస్ట్ 5 లక్షల మంది మా సంస్థలో ఉద్యోగాలు చేసేవాళ్ళు వాళ్ళను మేము తీసివేయబోతున్నాము. అంటే లే ఆఫ్స్ అనేవి రాబోతున్నాయి. ఎవరు? అమెజాన్ వాళ్ళు చెప్తున్నారు. అమెరికాలో దిగ్గజ సంస్థ 5 లక్షల మందిని ఎందుకండి తీసివేస్తారు? వాళ్ళు చెప్పే రీజన్ ఇదంతా రోబోటిక్ టెక్నాలజీ, ఇక్కడ మనుషులే అవసరం లేదు, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మా యొక్క క్రిటికల్ ఇన్ఫర్మేషన్, డేటా, అలాగే ఫాలోఅప్ ఇవన్నీ కూడా మేము చేసుకోగలము, మాకు మనుషులతో పనే లేదు. అంటే AI అలాగే రోబోటిక్ టెక్నాలజీ దీనినే మేము వాడబోతున్నాం. అంటే అసలు విషయం ఇక్కడ ఉందండి. అమెజాన్ వాళ్ళు ఉత్తినే చెప్పరు కదా. గూగుల్ వాళ్ళు 10,000 మందిని తీసేయబోతున్నాము అంటే ఇందులో ఎన్ని దేశాల వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒట్టి అమెరికన్సే ఉండరు కదా, భారతీయులు ఉంటారు, చైనా వాళ్ళు ఉంటారు, కెనడా వాళ్ళు ఉంటారు, బ్రెజిల్ వాళ్ళు ఉంటారు కదా. అదంతా కాదు, ఇవాళ అమెరికా యొక్క కళ ఇలా చెదిరిపోయింది, ఇలా ఆవిరి అయిపోయిందంటే దీనికి 72% H1B వీసా అప్రూవల్ అవ్వడము, భారతీయులకే అవ్వడము, వాళ్ళు మన దేశంలోకి రావడము వల్లే అమెరికా ఇలా కుప్పకూలిపోతుంది, మన ఆర్థిక వ్యవస్థ ఇలా పాడవుతుంది, మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి. ఇదంతా చూసినప్పుడు భారతీయులను రానివ్వకూడదు. మీరు ట్విట్టర్ చూసారనుకోండి, ఎంతోమంది మేధావులు కూడా ఇదే రాస్తున్నారు. అసలు ఆ H1B వీసానే తీసి పడేయండి. ఎందుకు ఈ భారతీయులు మన దేశంలోకి రావాలి? మన వాళ్ళకే ఉద్యోగాలు ఇద్దాము, ఎలాగైనా సరే మన సమస్యలను మనమే పరిష్కరించుకుందాము. ఈ ఇండియన్సో, చైనీసో, కెనడా వాళ్ళు ఎవరూ రాక్కర్లేదు, H1B వీసానే మనకు అక్కర్లేదని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారంటే ఇది మెల్లమెల్లగా అమెరికాకే నష్టం కదండి. టాలెంటెడ్ వాడు ఉన్న దగ్గర ఆ ఉద్యోగం ఎలా ఉంటుంది, టాలెంటే లేని వాడు ఆ పని చేసినప్పుడు ఎలా ఉంటుంది, ఇది మన అందరికీ కూడా తెలుసు. అలాంటప్పుడు అమెరికన్ డ్రీమ్ కొలాప్స్ అయిపోవడానికి మన భారతీయులే కారణం అని చెప్పి ట్రంప్ చెప్తే దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.